This is 2020 UPSC CSAT question. As a result of 25% hike in the price of rice per kg, a person is able to purchase 6 kg less rice for rupees 1200. What was the original price of rice per kg? ఇక్కడ మనం number of kgs, cost of each kg, amount ఎలా వస్తుంది? number of kgs into cost of each kg. నెంబర్ ఆఫ్ కేజెస్ ఎక్స్ అనుకుందాం ఇనీషియల్గా, కాస్ట్ ఆఫ్ ఈచ్ కేజీ వై అనుకుందాం, టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది? XY. ఈ XY ఈజ్ ఈక్వల్ టు 1200, ఎందుకంటే 1200కే కొనుక్కున్నాడు వాడు. ఇప్పుడు ఏమైంది? 25% హైక్ ఇన్ ద ప్రైస్లో 25% హైక్ అయింది. ప్రైస్ ఆఫ్ ఈచ్ కేజీ ఇనీషియల్గా వై ఉంటే అది 25% హైక్ అయింది కాబట్టి 125. దానివల్ల ఏ పర్సన్ ఈజ్ ఏబుల్ టు పర్చేస్ 6 kg లెస్. ఒరిజినల్గా ఎంత కొనుక్కున్నాడు? X, కానీ ఇప్పుడేమో 6 kg తక్కువ కొనుక్కున్నాడు. సో ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? X - 6 ఇంటూ Y ఇంటూ 125/100. ఈ అమౌంట్లు రెండు ఈక్వల్, ఎందుకంటే 1200 రూపీస్కి రెండింటినీ కొనుక్కున్నాడు కాబట్టి. సో XY ఈజ్ ఈక్వల్ టు X - 6 ఇంటూ 25 5s 25 4s 5y/4. ఇది ఇటు వచ్చేస్తే -XY అవుతుంది. -XY ఈజ్ ఈక్వల్ టు -30y. మైనస్ క్యాన్సిల్, y క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు 30. x అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కేజెస్. మనకేం అడిగాడు? ప్రైస్ ఆఫ్ ఈచ్ కేజీ అడిగాడు. సో XY ఈజ్ ఈక్వల్ టు 1200. సో ఇది 30 అయితే 30 1s 30 40s. సో విచ్ ఈజ్ ఆప్షన్ బి.